వెల్కమ్ టు గణేష్ స్టడీ సెంటర్. గణేష్ స్టడీ సెంటర్ వరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసుకోండి. మనం ఈ రోజు ఆర్ఎస్ అగర్వాల్ న్యూ ఎడిషన్ లో యావరేజ్ అనే టాపిక్ చూద్దామండి. గణేష్ స్టడీ సెంటర్ లో ఆర్ఎస్ అగర్వాల్ న్యూ ఎడిషన్ తో పాటుగా కిరణ్ ఫాతిమేటిక్ క్లాసెస్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుందండి. ఆ క్లాసెస్ కావాలనుకుంటే గణేష్ స్టడీ సెంటర్ కాంటాక్ట్ నెంబర్ 8985020648 కి మీరు కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. లేదా గణేష్ స్టడీ సెంటర్ యాప్ అనేది ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకొని పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. ఓకేనండి, ప్లే స్టోర్ నుంచి యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి వివరాలు తెలుసుకోవచ్చండి. అయితే మనం ఈ రోజు ఆర్ఎస్ అగర్వాల్ న్యూ ఎడిషన్ లో యావరేజ్ అనే టాపిక్ అనేది చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు 150 క్వశ్చన్స్ కంప్లీట్ చేసామండి. 151 నుంచి చూడండి. ఇన్ అన్ ఇంజనీరింగ్ కాలేజ్ ది యావరేజ్ శాలరీ ఆఫ్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ ఫ్రమ్ మెకానికల్ ట్రేడ్ ఈజ్ 2.45 lakhs per annum and that of the engineering graduates from electronics trade 3.56 lakhs per annum. The average salary of all mechanical and electronics graduates is 3.12 lakhs per annum. Find the least number of electronics graduates passing out this institute అని ఇచ్చాడండి. చూడండి, ఇక్కడ చాలా సింపుల్ క్వశ్చన్ అనమాట. ఇది మనకి ఇక్కడ క్వశ్చన్ చదవడానికి టైం వేస్ట్ అవుతుందండి. ఇటువంటి క్వశ్చన్స్ అన్నిటి కూడా మనకి ఏంటంటే ఇక్కడ మెకానికల్ ఎలక్ట్రానిక్స్ రెండు ఇచ్చాడండి. దాని మిక్సింగ్ ఇచ్చాడండి. రెండు ఇస్తూ దాన్ని మిక్సింగ్ ఇచ్చాడంటే అంటే మిక్సర్ అండ్ డెలిగేషన్ గుర్తించుకోవాలండి. ఇంకా అది చూడండి, డైరెక్ట్ గా చేద్దాం. ఇంజనీరింగ్ కళాశాల యాంత్రిక వాణిజ్యం నుండి అన్ని ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు మెకానికల్ సగటు చూసుకున్నట్లయితే సగటు జీతం సంవత్సరానికి 2.45 లక్షలు అండి. ఈ క్వశ్చన్ అంతా చూడకండి. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ లో మెకానికల్ యొక్క సగటు సంవత్సరం జీతం చూసుకున్నట్లయితే 2.45 లక్షలు అండి. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు ఎలక్ట్రానిక్స్ ట్రేడ్ వాళ్ళ జీతం చూసుకున్నట్లయితే 3.5 లక్షలు అండి. రెండు కలిపి చూడండి, మెకానికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ గ్రాడ్యుయేట్ల సగటు జీతం చూసుకున్నట్లయితే 312 లక్షలు అండి. అయితే ఇన్స్టిట్యూట్ నుండి ఉత్తీర్ణత సాధించిన ఎలక్ట్రానిక్ గ్రాడ్యుయేట్ల కనీస సంఖ్య అండి. ఎలక్ట్రానిక్స్ కావాలండి. ఇక్కడ చూసుకున్నట్లయితే మెకానికల్ ఎలక్ట్రానిక్స్ రెండు ఉన్నాయండి. మెకానికల్ సంవత్సరం శాలరీ చూసుకున్నట్లయితే సగటు జీతం చూసుకున్నట్లయితే 2.45 అండి. ఇంజనీరింగ్ చూసుకున్నట్లయితే 3.12 లాక్స్ అండి. సరే 3.56 అండి. సారీ 3.56 అండి. 2.45 3.56 అండి. నెక్స్ట్ వీరిద్దరు సగటు చూసుకున్నట్లయితే ఇద్దరు కలిసి ఎంత అంటే 3.12 అండి. అంటే మధ్యలో వేసుకోండి. ఇవి ఎలిగేషన్ అప్లై చేయండి. ఎలిగేషన్ అప్లై చేస్తే ఇక్కడ 2.45 నుంచి 3.12 అన్ని పాయింట్ 2 నెంబర్స్ ఇక్కడ డైరెక్ట్ గా మైనస్ చేసండి. పాయింట్ అనేది దృష్టిలో పెట్టుకునే అవసరం లేదండి. ఇక్కడ చూడండి, 5లో 2 తీస్తే 3 అండి. 4లో 1 తీసాం అనుకోండి. సరే ఇక్కడ రివర్స్ లో చేయాలి, ఎందుకంటే ఇది పద్ధతి కాబట్టి. 2లో మనం 5 తీయాలంటే 2లో 5 తీయాలి, 12లో 5 తీస్తే 7 వస్తుందండి. మనకి ఇక్కడ 30 ఉంటుందండి. అంటే 10 ఇక్కడ 0 ఉంటుంది. 0 నుంచి 4 తీయాలి, ఇక్కడ 10 నుంచి 4 తీస్తే 6 అండి. 67 అవుతుందండి. ఇటువైపు చూసుకున్నట్లయితే ఈ 2 మైనస్ చేయండి. 6లో 2 తీస్తే 4 అండి. 5లో 1 తీస్తే 4 అండి. అంటే 44 వస్తుందండి. ఓకేనండి, ఇది 44, ఇది 67 అండి. అంటే ఇక్కడ మనకి ఏమడిగాడు చూడండి, ఎలక్ట్రానిక్స్ అడిగాడు. అంటే వీళ్ళది కావాలంటే 67 అండి. 67 టేబుల్ తో ఏదైతే పోతుందో మనకి అది ఆన్సర్ అవుతుంది. ఇక్కడ 67 టేబుల్ తో పోయింది ఉంది కాబట్టి మనకి సి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. ఓకేనండి, 67 టేబుల్ తో ఇంకా పోయినవి ఉన్నాయనుకోండి మనం కనుక్కోలేమండి. అలా 2 ఇచ్చాడు అనుకోండి, అప్పుడు మనం కనుక్కోలేమని ఆప్షన్ పెట్టాలండి. 67తో పోయింది, 67 ఒకటి 67, 67 రెండులో చూసుకున్నట్టు 134 ఇచ్చాడు అనుకోండి, అప్పుడు ఇక్కడ 134 ఆప్షన్ ఉందనుకోండి, అప్పుడు ఆప్షన్ ఏమవుతుందంటే కాంట్ బి డిటర్మైన్ అవుతుందండి. ఎందుకంటే ఇక్కడ టోటల్ స్టూడెంట్స్ ఇవ్వలేదండి. అంటే మెకానికల్ అండ్ ఇంజనీరింగ్ ఈ రెండు కలిపి టోటల్ స్టూడెంట్స్ ఇవ్వలేదు కాబట్టి మనం కనుక్కోవడం కష్టం అనమాట. కానీ ఇక్కడ మనకి 67తో పోయింది ఒకటే ఇచ్చాడు కాబట్టి మనకి ఆన్సర్ అనేది 67 అవుతుందండి. 2 ఇచ్చినట్లయితే మాత్రం కాంట్ బి డిటర్మైన్ బాగా గుర్తుంచుకోండి ఇటువంటి మోడల్స్ అనేవి. ఓకేనండి, మీకు లెక్కకే మారిపోతున్నట్టు కనబడుతుంటాయండి. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 153 చూడండి. ది యావరేజ్ ఏజ్ ఆఫ్ స్టూడెంట్స్ ఆఫ్ ఏ క్లాస్ ఈజ్ 15.8 years. ది యావరేజ్ ఏజ్ ఆఫ్ బాయ్స్ ఇన్ ది క్లాస్ ఈజ్ 16.4 years. And that of girls is 15.4 years. The ratio of the number of boys in the girls in the classroom is అని క్లాస్ ఈజ్ ఒక తరగతి విద్యార్థుల యొక్క సగటు వయసు చూసుకున్నట్లయితే 15.8 సంవత్సరాలు అండి. తరగతిలో అబ్బాయిల యొక్క సగటు వయసు 16.4 సంవత్సరాలు, బాలికల యొక్క సగటు వయసు 15.4 సంవత్సరాలు అండి. తరగతిలో అమ్మాయిల యొక్క సగటు అబ్బాయిల యొక్క సగటు నిష్పత్తి కావాలండి. ఇక్కడ బాయ్స్ గర్ల్స్ తీసుకోండి. బాయ్స్ యొక్క సగటు వయసు చూసుకున్నట్లయితే మనకి ఎంత ఇచ్చాడండి, 16.4 ఇచ్చాడండి. గర్ల్స్ యొక్క సగటు వయసు 15.4 ఇచ్చాడండి. ఇద్దరు కలిపి ఎంత అండి, 15.8 అండి. పాయింట్ ఒక నెంబర్ ఉంది కాబట్టి ఎలిగేషన్ అప్లై చేయండి. 16.4 నుంచి 15.8 తీసినట్లయితే చూడండి, ఇక్కడ 4 నుంచి 8 తీయలేం. ఇక్కడ 14 నుండి 8 తీస్తే ఏమవుతుందండి, 6 వస్తుందండి.
ఓకేనండి. నెక్స్ట్ 15.4 నుంచి ఇక్కడ 15.8 నుండి 15.4 తీయాలండి. అంటే ఏమొస్తుంది 4 వస్తుందండి. ఇప్పుడు చూడండి 4తో అంటే 2తో 2 రెళ్ళు అంటే 2తో 2 3 క్యాన్సిల్ అయిపోతుందండి. ఏమవుతుందంటే 2:3 అండి. బాయ్స్ ఈస్ట్ గర్ల్స్ ఈజ్ ఈక్వల్ టు 2:3 కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. ఓకేనండి. ఇక్కడ మన పాయింట్ వస్తుంది. పాయింట్ ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది కాబట్టి ఎలిమినేట్ చేసేవచ్చు. అదే చెప్పినట్టు ఇక్కడ పాయింట్‌తో ఒక నంబర్ ఉంది, ఇక్కడ పాయింట్‌తో ఒక నంబర్ ఉంది, ఇక్కడ పాయింట్‌తో ఒక నంబర్ ఉందండి. అంటే పాయింట్ లేదని కూడా డైరెక్ట్‌గా చేసేయొచ్చండి ఎలిగేషన్. ఓకేనండి. నెక్స్ట్ వన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 153 అండి. ది మీన్ మంత్లీ సాలరీ పెయిడ్ టు గ్రాడ్యుయేటింగ్ ఎంబీఏ క్లాసెస్ ఆఫ్ ఏ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్ ఈజ్ 16,000 rupees. ది మీన్ మంత్లీ సాలరీ పెయిడ్ టు స్టూడెంట్స్ విత్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఈజ్ 18,000 rupees. ది కరస్పాండింగ్ ఫిగర్ ఆఫ్ ది స్టూడెంట్స్ వితౌట్ ఎనీ వర్క్ ఎక్స్పెన్సెస్ ఈజ్ 12,000 rupees. Determine the percentage of students with work experience and those without any work ఎక్స్పీరియన్స్ ఇన్ ది క్లాస్ అని ఇచ్చాడండి. చూడండి ఇక్కడ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్ లో గ్రాడ్యుయేట్ చేసిన ఎంబీఏ తరగతికి చెల్లించే సగటు నెలసరి జీతం చూసుకున్నట్లయితే 16,000 అండి. పని అనుభవం ఉన్న విద్యార్థులకు చెల్లించే సగటు జీతం చూసుకున్నట్లయితే 18,000 అండి. పని అనుభవం లేని విద్యార్థులకు చెల్లించే సగటు నెలసరి జీతం చూసుకున్నట్లయితే 12,000 అండి. శాతాన్ని నిర్ణయించబడి పని ఇక్కడ నిర్ణయించండి అని అంటే ఏది ఈ శాతాన్ని నిర్ణయించడం లాస్ట్ లో చెప్పాలండి. మనము పని అనుభవం ఉన్న విద్యార్థులకు తరగతిలో ఎటువంటి పని అనుభవం లేని విద్యార్థుల యొక్క శాతం మనకు కావాలండి. అయితే చూడండి ఇక్కడ మనకి ఇక్కడ ఏమన్నాడంటే పని అనుభవం విద్యార్థులకు నెలసరి జీతం చూసుకున్నట్లయితే అంటే పని అనుభవం అంటే ఎక్స్పీరియన్స్ వితౌట్ ఎక్స్పీరియన్స్ అండి. వితౌట్ ఎక్స్పీరియన్స్ చూసుకున్నట్లయితే 18,000 శాలరీ అండి. వితౌట్ ఎక్స్పీరియన్స్ శాలరీ చూసుకున్నట్లయితే 12,000 అండి. రెండు కలిసి ఎంత ఇచ్చాడండి 16,000 ఇచ్చాడు. కాబట్టి ఎలిగేషన్ అప్లై చేయండి. ఈ రెండింటికి ఎలిగేషన్ అప్లై చేసినట్లయితే 18,000 నుంచి 16,000 తీసినట్లయితే 2,000 అవుతుందండి. 16,000 నుంచి 12,000 తీసినట్లయితే 4,000 అవుతుందండి. ఈ 3 సున్నాలు పోతే 4:2 అంటే 2:1 అవుతుందండి. 2:1 నిష్పత్తిలో ఉంటుంది అనమాట. 2:1 నిష్పత్తిలో ఉంటుంది. ఇక్కడ ఆప్షన్లు ఏవైతే 2:1 నిష్పత్తిలో ఉన్నాయో అదే మనకి ఆన్సర్ అవుతుందండి. 2:1 నిష్పత్తిలో చూడండి ఫస్ట్ ఉందండి. ఇంకేం మనకు లేవండి. కాబట్టి ఇదేం ఆన్సర్ కాదండి. ఫస్ట్ వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకేనండి. ఈ విధంగా మనం ఆన్సర్ చేయొచ్చు. నెక్స్ట్ వన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 154 అండి. మై స్కూటీ గివ్స్ an average of 40 kilometers of petrol, but after recent filling at the new petrol pump, his average dropped to 38 kilometer per liter అండి. I investigated and found out that it was due to adulterated petrol. Petrol pumps added kerosene, which is 2/3 cheaper than petrol, to increases their profit. Kerosene generate excessive smoke and knocking and gives an average of 18 kilometers per hour 90 ml. If I paid Rs 30 rupees for a liter of petrol, what was the additional amount the pump owner was making అని చూడండి. ఇక్కడ నా స్కూటీ సగటుకు 40 కిలోమీటర్లు ఇస్తుందండి. సగటుకు లీటర్కి అనమాట. ఇది లీటర్కు 40 కిలోమీటర్లు ఇస్తుందండి. కొత్త పెట్రోల్ పంపు వద్ద ఇటీవల నింపిన తర్వాత అంటే పెట్రోల్ అంటే కొత్త పెట్రోల్ పంపు వద్ద ఇటీవల నింపాడండి. దాని సగటు 38 కిలోమీటర్లు పడిపోయేదండి. నేను దర్యాప్తు చేశానండి. అతను ఎంక్వైరీ చేశాడట. మరియు అది కల్తీ పెట్రోల్ వల్ల తెలుసుకున్నాడు. కల్తీ పెట్రోల్ వల్ల అయ్యిందని తెలుసుకున్నాడండి. పెట్రోల్ పంపులు తమ లాభాలను పెంచుకోవడానికి పెట్రోల్ కంటే 2/3 చౌకైన కిరోసిన్ అందులో కలుపుతారండి. కిరోసిన్ అధిక పొగ మరియు నాకింగ్ వస్తుందట. అంటే అధిక పొగ మరియు శబ్దం ఎక్కువ వస్తుంది అనమాట. మరియు 900 మిల్లీలీటర్కు సగటు 18 కిలోమీటర్లు మాత్రమే వస్తుంది అనమాట. అంటే పెట్రోల్ తో నడిపినట్లయితే నేను 1 లీటర్ పెట్రోల్ ను 30 రూపాయలు చెల్లించినట్లయితే పెట్రోల్ పంప్ యజమానికి చేసే అదనపు మొత్తం ఎంత అని అడుగుతున్నాడు. పెట్రోల్ పంప్ యజమాని ఎంత అదనపు మొత్తం అనేది సంపాదించగలడని అడుగుతున్నాడండి. ఓకేనండి. అదనపు మొత్తం అంటే ఇక్కడ ఎంత పెట్రోల్ పంప్ యజమాని చేసే అదనపు మొత్తాన్ని కనుక్కోండి. అంటే ఎంత మిగులుతుంది అతనికి కావాలండి మనకి. అయితే ఇక్కడ మనకి లాజికల్స్ కొన్ని ఉన్నాయండి. అవి గుర్తుంచుకోవాలి. ఇక్కడ పెట్రోల్ ఎంత కలుపుతుంది అంటే కిరోసిన్ ఎంత కలుపుతుంది తెలుసుకోవాలి. తర్వాత కిరోసిన్ రేట్ కనుక్కోవాలండి. ఈ రెండు తెలిస్తేనే మనం చేయగలమండి. ముందు కిరోసిన్ ఎంత కలుపుతున్నట్టు తెలుసుకుందామండి. తర్వాత రేట్ చూద్దామండి. ఈ రెండింటి కూడా మనం ఆన్సర్ చేద్దాం. చూడండి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఇక్కడ పెట్రోల్ తో మైలేజ్ చూసుకున్నట్లయితే లీటర్ 40 వస్తుందండి. అదే మనకి కిరోసిన్ తో చూసుకున్నట్లయితే 900 ml కు 18 కిలోమీటర్లు వస్తుందండి. ఈ రెండింటిని యూజ్ చేసుకుంటూ మనం ఏం చేయాలంటే ఎంత కిరోసిన్ కలుపుతున్నట్టు మనం తెలుసుకోవాలండి. అయితే చూడండి ఇక్కడ
మనకి కిరోసిన్ అనేది ఎంత కలుపుతుందో తెలియదు కాబట్టి కిరోసిన్ కలిపింది ఎక్స్ అనుకుందామండి. కిరోసిన్ కలిపిన ఇది కిరోసిన్ ఎక్స్ ఎంఎల్ కలుపుతున్నాడు అనుకుందామండి. ఎందుకంటే ఇక్కడ మనకి 900 ml లో ఇచ్చాడు కాబట్టి మనం కలిపితే లీటర్లో కలపడు కదండి, ఎంఎల్ లో కలుపుతాడు కదా. మనం ఒక లీటర్కి క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఎక్స్ ఎంఎల్ కలిపాడు అనుకోండి. కలిపినట్లయితే మనకి వాల్యూ ఏమవుతుంది చూడండి ఇక్కడ. మొత్తము యావరేజ్ చూసుకున్నట్లయితే మనకి ఏమవుతుందంటే 40 km/h వస్తుందండి. కాబట్టి 40/1000 అండి, అంటే ఒక ఎంఎల్ కావాలి కాబట్టి ఇంటూ ఇక్కడ మనకి ఒరిజినల్ కిరోసిన్ తో కాకుండా ఒరిజినల్ పెట్రోల్ తో అయితే ఇదండి. అందులో కిరోసిన్ కలిపినట్లయితే అంటే ఎంత కలుపుతాడంటే ఎక్స్ లీటర్ కలిపినట్లయితే మనకి మైలేజ్ తగ్గుతుంది, తగ్గుతుందండి. అవునా కాదండి? అంటే ఎంత కలిపాడో అది తీసేయండి, తీసిస్తే ఒరిజినల్ పెట్రోల్ ఉంటుంది అనమాట. ఆ ఒరిజినల్ పెట్రోల్ కి అయితే మైలేజ్ ఎంత వస్తుందంటే 40 వస్తుందండి. ఇప్పుడు చూడండి, ఒక లీటర్ వేసుకున్నాడు అనుకోండి పెట్రోల్. లీటర్ పెట్రోల్ లో ఒక ఎక్స్ లీటర్స్ మనము కిరోసిన్ కలిపాం అనుకోండి. కలిపితే నిజమైన పెట్రోల్ ఏమవుతుందండి, 1000 మైనస్ ఎక్స్ అవుతుందండి. కిరోసిన్ ఎంత అవుతుందండి, ఎక్స్ లీటర్లు అవుతుందండి. ఈ 1000 మైనస్ ఎక్స్ అనేది 40 km/h ఇస్తుంది కాబట్టి, సరే 40 km/లీటర్ ఇస్తుంది కాబట్టి 40/100 అనమాట. ఈ ఎక్సలరేటర్స్ అనేది మనకి ఎంత ఇస్తుందంటే 18 మాత్రమే ఇస్తుంది కాబట్టి 18/900 అండి. ఈజ్ ఈక్వల్ టు ఈ రెండు కలిపి ఎంత వస్తుందండి చూడండి. కొత్త పెట్రోల్ పంపు మనం వేయడం వల్ల ఆడికి 38 వస్తుందండి. ఈజ్ ఈక్వల్ టు 38 అండి. ఇది ఈక్వల్ చేయండి, మనకు ఆన్సర్ వచ్చేస్తుంది అనమాట. అంటే చూడండి ఇక్కడ ప్లస్ ఎక్స్ ఇంటూ ఎంత అవుతుందంటే 18/900 ఈజ్ ఈక్వల్ టు చూసుకున్నట్లయితే ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంత అండి 38 అండి. ఈజ్ ఈక్వల్ టు 38 ఇక్కడ రాసుకుందాం కదా, 38 అండి. ఓకేనండి. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేయండి. సాల్వ్ చేస్తే ఏమవుతుంది చూడండి, 40తో 40 25 అండి. 25 ఇక్కడ మనకి ఏమవుతుందండి 1000 మైనస్ ఎక్స్ అవుతుంది. ఇవన్నీ కూడా క్యాలిక్యులేట్ చేసినట్లయితే మనకి ఎంత వస్తుంది చూడండి ఇక్కడ. 9తో చూసుకున్నట్లయితే 9 1 9 2 అంటే 2 50లు క్యాన్సిల్ అయిపోతుందండి. ఓకేనండి, 50ల ఇక్కడ 1000 మైనస్ ఎక్స్ కాబట్టి 1000 అంటే మనకి 25తో క్యాన్సిల్ చేసినట్లయితే 25 4 అంటే 40 అవుతుందండి. 40 మైనస్ ఎక్స్ బై 25 అవుతుందండి. ప్లస్ ఇక్కడ 2x/50 అవుతుంది, లేదా ఇక్కడ 2 1 2 25 క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి x/25 అవుతుందండి. x/25. ఓకేనండి. ఇక్కడ మనకి 1000 ఇంటూ 1 మైనస్ x/25 అయిందండి. 4తో 4 25 కాబట్టి ఇక్కడ 18 1 18 2 అండి. 9 1 అంటే 900 అండి. ఇక్కడ సారీ 50 వస్తుందండి. ఇది x/50 అనమాట. ఒకసారి చెరిపేసి రాస్తాను చూడండి. ఇక్కడ 900 ఉండేది కదండి. 900 అంటే 9 2 900 అండి. 2 1 2 50 అండి. 50 క్యాన్సిల్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఏమవుతుందండి x/50 వస్తుందండి. ఈజ్ ఈక్వల్ టు 38 అనమాట. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఈ రెండు మనం ప్లస్ చేసినట్లయితే అంటే 40 మైనస్ 2 ప్లస్ చేసి ఇక్కడ మైనస్ x/25 ఉందండి. ఇక్కడ ప్లస్ x/50 ఉందండి. దీన్ని మనము ఎల్సిఎం రూపంలో చేసినట్లయితే ఏమవుతుందండి, రెండింటికి ఎల్సిఎం మనకు 50 అవుతుందండి. ఇక్కడ ప్లస్ పెట్టుకోండి. ఇక్కడ చూడండి, రెండింటి 50 అయితే ఇక్కడ ఏమవుతుందండి, బ్రాకెట్ పెట్టుకోండి. ఇక్కడ 25 2 కాబట్టి మైనస్ 2x వస్తుందండి. ప్లస్ ఎక్స్ అనమాట. ఈజ్ ఈక్వల్ టు 38 అండి. ఈ మైనస్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ 38 కాసి పంపించారు అనుకోండి ఏమవుతుందండి 40 మైనస్ 38 అవుతుందండి. ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏమవుతుందండి ఈ మైనస్ x/50 మిగులుతుందండి. డెల్టా ఏమవుతుందండి x/50 అవుతుందండి. ఓకేనా, ఇక్కడ 2 వచ్చింది. దేని ఎక్స్ సారీ ప్లస్ ఎక్స్ అయిపోతుందండి. ఎందుకంటే ఇక్కడ మైనస్ ఉందని ఇటు పంపించాం కాబట్టి ప్లస్ ఎక్స్ అవుతుంది. ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది 2 మిగులుతుంది కాబట్టి 2 ఇంటూ ఈ 50 వస్తే ఇంటూ 50 అండి. అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఏమవుతుందండి 100 ml అవుతుందండి. అంటే కిరోసిన్ ఎంత కలుపుతున్నాడు అంటే 100 ml కలుపుతున్నాడు అండి. కిరోసిన్ అనేది ఎంత కలిపాడు అంటే 100 ml కలిపాడండి. చూడండి, కిరోసిన్ కలుపుకోవడానికి టైం పట్టింది అనమాట. అయితే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు కిరోసిన్ రేట్ కావాలండి. కిరోసిన్ రేట్ కావాలంటే చూడండి ఏమన్నాడంటే, చూడండి, తమ లాభాలను పెంచుకోవడానికి పెట్రోల్ కంటే 2/3 వంతు చౌకైన కంటే ఇది 2/3 వంతు చౌకండి. పెట్రోల్ ఎంత అండి కాస్ట్, ఎంత కొనడండి 30 రూపాయలు కొనడండి. పెట్రోల్ అనేది 30 రూపాయలు కొనడండి. పెట్రోల్ కాస్ట్ చూసుకున్నట్లయితే 30 రూపాయలు అండి. నెక్స్ట్ అలాగైతే చౌకైన అన్నాడు చూడండి, చౌకైన అన్నాడంటే పెట్రోల్ కంటే 2/3 అంటే ఎంత అంటే 1/3 అవుతుంది. కిరోసిన్ చూసుకున్నట్లయితే 1/3 వంతు అవుతుందండి. ఇంటూ 30 అనమాట. ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుందండి 10 రూపాయలు అవుతుందండి. ఓకేనండి. వీటి 30 రూపాయలు పెట్రోల్ కొంటే ఎంత అవుతుందో అంతే పరిమాణంలో కిరోసిన్ కొన్నట్లయితే 10 రూపాయలు అవుతుందండి. ఇప్పుడు వాడు ఏం కొన్నాడంటే పెట్రోల్ నిజంగా చూసుకున్నట్లయితే లీటర్ తీసుకోండి చూడండి, నేను లీటర్ పెట్రోల్ 30 రూపాయలు చెల్లించినట్లయితే అన్నాడండి. లీటర్ పెట్రోల్ లో 900 పెట్రోల్ ఉంటుందండి. ఇంకెంత ఉంటుంది 100 కిరోసిన్ ఉంటుందండి. 900 పెట్రోల్ ఉంటుంది కాబట్టి పెట్రోల్ ఎంత కాస్ట్ 30 రూపాయలు కాబట్టి
ఏమవుతుందండి 30/1000 అండి, ఎందుకంటే 1000 ml వస్తుంది కాబట్టి 30/1000 ఇంటూ 900 అండి, ఎందుకంటే నిజమైన 900 కాబట్టి. ఓకేనండి. ప్లస్ ఇక్కడ చూసుకున్నట్లయితే 100 రూపాయలు కొంటుందండి 30 ఇది సారీ, అక్కడ కాస్ట్ ఎంత అండి 10 రూపాయలు కాబట్టి 10/1000 సారీ 10/1000 ఇంటూ 1000 ఇంటూ 100 అండి, ఎందుకంటే 100 ml కొనడం కాబట్టి. ఇప్పుడు చూడండి, ఈ 2 సున్నాలు ఈ 2 సున్నాలు పోయండి, ఈ 0 ఈ 0 పోయిందండి, 1 రూపాయి వస్తుందండి ఇక్కడ. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ 2 సున్నాలు ఈ 2 సున్నాలు పోతాయండి, ఈ 0 ఈ 0 పోతుందండి. 3తో 3 9 ఎంత అండి 27 అండి, అంటే 27 ప్లస్ 1 అండి ఎంత అవుతుందండి 28 రూపాయలు అవుతుందండి. అంటే పెట్రోల్ పంపుడికి ఎంత వస్తుందండి 28 రూపాయలకి వస్తుందండి. వాడు నీకు ఎంత కమ్మాడండి 30 రూపాయలు కమ్మాడండి, అంటే అతను లాభం ఎంత అండి ఇక్కడ, లాభం ఎంత అండి 2 రూపాయలండి. ఓకేనండి. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందండి 2 ఈస్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకేనండి. ఇక్కడ వరకు మీకు అర్థమై ఉంటుందండి. ఇక్కడ ఈ స్టెప్ మీకు అర్థం కాకపోవచ్చు, మరొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇక్కడ లీటర్ పెట్రోల్ కొన్నాడండి, లీటర్ అంటే ఎంత అండి 1000 ml అండి. 1000 ml లో 900 ml పెట్రోల్ అండి, 100 ml అనేది మనకి ఏం కలిపాడండి, కిరోసిన్ కలిపాడండి. 100 ml కిరోసిన్ కలిపాడండి, అవునా కదా, 100 ml మనకి ఎందుకు వచ్చింది కాబట్టి. ఇప్పుడు ఈ 900 ml కి రేట్ వేయాలి మనం, ఎందుకంటే అందులో ఉన్నది 900 ml నిజమైన పెట్రోల్ కాబట్టి. మనకి 1000 ml 30 రూపాయలండి, కాబట్టి 1 ml కావాలంటే ఏం చేస్తాం, 30/1000 చేస్తామండి. మన 900 ml రేట్ కావాలి కాబట్టి ఇంటూ 900 అనమాట. ఓకేనండి. ప్లస్ ఇక్కడ 10 రూపాయల రేట్ అండి, ఎంత 1000 ml అంటే లీటర్ 10 రూపాయలు, ఇది కిరోసిన్ కాబట్టి 10/1000 అని తీసుకున్నామంటే మనకి 100 ml మాత్రమే కిరోసిన్ కలుపుతుంది కాబట్టి ఇంటూ 100 అనమాట. 100 ml యొక్క రేట్ మాత్రమే కనుక్కోండి. చూడండి, మీరు నార్మల్ ఎక్కేయండి, లీటర్ పెట్రోల్ అండి, అంటే 1000 ml 10 రూపాయలు అయితే 100 ml ఏమవుతుంది, రూపాయి అవుతుందండి, రూపాయి. 1000 ml 30 రూపాయలు అయితే 900 ml అవుతుంది 27 అవుతుందండి. 27 ప్లస్ 1 అంటే 28 రూపాయలు. అంటే బంకు యజమానికి మొత్తం లీటర్ పెట్రోల్ కాస్ట్ ఎంత పడుతుందండి, కలపడం వల్ల 28 రూపాయలు పడుతుందండి. కానీ వాడు ఏం చేస్తున్నాడంటే ఇక్కడ 30 రూపాయలు అమ్ముతున్నాడండి, అంటే లాభం ఎంత వచ్చిందండి 2 రూపాయలు వచ్చిందండి. లాభం ఎంత వచ్చిందండి 2 రూపాయలు వచ్చింది, బాగా గుర్తుపెట్టుకోండి. ఓకేనండి. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 154 అండి. క్వశ్చన్ నెంబర్ చూసుకుంటే సరే 155 54 అయిపోయింది కదా, 55 అండి. ది యావరేజ్ స్కోర్ ఆఫ్ ఏ క్లాస్ ఆఫ్ 60 స్టూడెంట్స్ in an examination was 43. The average score of the student who has passed is 52 marks, and the average score of students who had failed in 16 మార్క్స్ అండి. హౌ మెనీ ఫెయిల్ ది ఎగ్జామ్ అని ఇచ్చాడండి. చూడండి, ఇక్కడ ఒక పరీక్షలో 60 మంది విద్యార్థులు తన తరగతి సగటు స్కోర్ చూసుకున్నట్లయితే 43 అండి. 60 మంది విద్యార్థులు ఉన్నారండి, వారి యొక్క సగటు స్కోర్ చూసుకున్నట్లయితే 43 అండి. అందులో ఉత్తీర్ణత అయిన వాళ్ళు అండి, పాస్ అయిన వాళ్ళు ఫెయిల్ అయిన వాళ్ళు ఉన్నారండి. పాస్ అయిన వాళ్ళ యొక్క సగటు స్కోర్ చూసుకున్నట్లయితే 52 అండి, ఫెయిల్ అయిన వాళ్ళ సగటు స్కోర్ చూసుకున్నట్లయితే 16 అండి. రెండు కలిపి ఎంత అండి 43 అండి. కాబట్టి 43 ఇక్కడ వేసుకోండి. ఎలిగేషన్ అప్లై చేయండి. అప్లై చేస్తే ఇక్కడ చూడండి 52కి 43కి తేడా ఎంత అంటే 9 అండి. 43కి 16కి తేడా చూడండి, 3లో 6 తీయలేం, ఇక్కడ 13లో 6 తీస్తే 7 అండి, ఇక్కడ 3 ఉంటుందండి, 3లో 1 తీస్తే 2 అండి, అంటే 27 9 వచ్చిందండి. 9 1ల 9 3 అండి, అంటే 3:1 నిష్పత్తిలో ఉంటుందండి. అయితే చూడండి, పరీక్షలో ఎంత మంది విఫలమయ్యారు అన్నాడండి. పరీక్షలో విఫలమైన ఫెయిల్ అయిన వాళ్ళు కదండి, వాళ్ళు ఎంత వచ్చిందండి, ఒక భాగం వచ్చిందండి. మొత్తం స్టూడెంట్స్ చూసుకున్నట్లయితే 60 మంది అండి, 60లో ఒక భాగం కావాలి. మొత్తం ఫెయిల్ అయిన పాస్ అయిన చూడండి, పాస్ అయిన 3, ఫెయిల్ అయిన 1 అండి, మొత్తం 4 అండి. ఆ 4లో 1 ఫెయిల్ అయ్యాడు అనమాట. అంటే చూడండి 4 1ల 4 15 అండి, 15 ఇంటూ 1 ఏమవుతుందండి 15 అవుతుందండి. అంటే 15 మంది పరీక్షలు ఏమయ్యారంటే విఫలం అయ్యారని అర్థం అనమాట. ఓకేనండి, చాలా సింపుల్ గా చేయొచ్చు. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 156 చూడండి. ది యావరేజ్ ఆఫ్ 11 రిజల్ట్స్ ఈజ్ 60 ఇఫ్ ది యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 6 రిజల్ట్స్ ఈజ్ 58 అండ్ దట్ ఆఫ్ లాస్ట్ 6 ఈజ్ 63. ఫైండ్ ది వాల్యూ ఫైండ్ ది 6 రిజల్ట్ అన్నాడండి. చూడండి, ఇటువంటి 6 అటువంటి 6 అంటే మధ్యలో ఉన్న నెంబర్ అంటే డబుల్ అవుతుందండి, కాబట్టి అదే 6 రిజల్ట్ అనమాట. అయితే చూడండి, ఇక్కడ ఏమవుతుందంటే 6 రిజల్ట్లు ఇచ్చాడు చూడండి. మొదటి 6 అంశాల యొక్క సగటు 58 కాబట్టి 6 ఇంటూ 58 అండి, ప్లస్ చివరి 6 అంశాల సగటు అంటే 6 ఇంటూ 63 అండి. ఓకేనండి. ఇందులో 6వ అంశం అనేది ఎక్స్ అండి, 6వ అంశం అనేది ఎక్స్ అనుకున్నట్లయితే ఇది డబల్ అవుతుంది, కాబట్టి దాన్ని మైనస్ చేసినట్లయితే ఎన్ని ఉంటాయండి, 6 + 6 12, 12లో 1 తీస్తే ఏమవుతుంది 11 అవుతుంది. ఈ 11 అంశాల యొక్క సగటు ఎంత ఇచ్చాడండి, 60 ఇచ్చాడండి, ఇంటూ 60 అనమాట. ఈక్వల్ చేయండి, మనకు ఆన్సర్ వచ్చేస్తుంది అనమాట. 6 ఇంటూ 58 6 ఇంటూ 63 అండి, 6 కామన్ తీసాం అనుకోండి 58 ప్లస్ 63 అవుతుందండి. మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 11 ఇంటూ ఉంది కదండి, దీన్ని ఏం రాసుకుంటున్నా 6 ఇంటూ 110 అని రాసుకోవచ్చండి. ఓకేనండి, 11 6 66 కదండి, 66 అంటే 6 ఇంటూ 11 ఇంటూ 100 అలా రాసుకోవచ్చండి. ఇప్పుడు ఎక్స్ కావాలనుకోండి, ఎక్స్ కావాలంటే ఇక్కడ చూడండి 6 ఇంటూ ఇదంతా 2 కలిపితే 58 ప్లస్ 63 అండి. 58 అంటే అప్రాక్సిమేట్లీ 60 అండి, ఇది ఒక 60 అండి, అంటే 121 అవుతుందండి.
ఓకేనా, సరిపోయిందో చూడండి ఒకసారి. 8 ప్లస్ 6 అంటే 11 అండి. నెక్స్ట్ 6 ప్లస్ 6 అంటే 12, 121 అవుతుందండి. మైనస్ ఇక్కడ ఇది మైనస్ అవుతుంది, ఎందుకంటే ఈ మైనస్ ఎక్స్ కాస్ ఇటు వస్తే ప్లస్ ఎక్స్ అవుతుందండి. ఇది ఇటు వై వస్తుందండి. 6 ఇంటూ 110 అనమాట. సరే 110, 6 ఇంటూ 110 అండి. ఇప్పుడు చూడండి, దీనిలో మనం అబ్జర్వ్ చేస్తున్నట్లయితే ఈ రెండిట్లో మళ్ళీ 6 కామన్ తీయచ్చు కాబట్టి x ఈజ్ ఈక్వల్ టు 6 ఇంటూ 121 మైనస్ 110 అవుతుందండి. మైనస్ చేసినట్లయితే 121 నుంచి 110 మైనస్ చేసినట్లయితే ఇది 11 ఉంటుందండి. అంతే కదండి, 11 ఉంటుంది. అంటే x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 6 ఇంటూ 11 కాబట్టి 66 అవుతుందండి. అంటే 6వ సంఖ్య చూసుకున్నట్లయితే ఏమవుతుంది అంటే 66 కరెక్ట్ ఆన్సర్ అనమాట. 6వ సంఖ్య ఏమవుతుందంటే 66 అవుతుంది. ఇక్కడ 6 ఇంటూ అనగానే 6తో పోయిందే మనకు ఆన్సర్ అవుతుందండి. 6తో ఇది పోదండి, ఇది కూడా 6తో పోదండి, ఇది కూడా 6తో పోదండి. ఈ 3 పోదు కాబట్టి మనకు ఖచ్చితంగా 66 అవుతుంది. లేదంటే మనం ఈ 2 మైనస్ చేస్తే 11 వచ్చిందండి. 6 11 66 ఇస్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 157 అండి. ది యావరేజ్ వెయిట్ ఆఫ్ 21 boys was recorded as 64 kgs. If the weight of teacher was added, the average increased by 1 kg. What is the teacher's weight అన్నాడండి. చూడండి, 21 మంది అబ్బాయిల యొక్క సగటు 64 కేజీలు అండి. ఉపాధ్యాయుని బరువు జోడించబడితే సగటు 1 కిలో పెరుగుతుందండి. అయితే ఉపాధ్యాయుని యొక్క బరువు ఎంత అడుగుతుందండి. ఎంత అంటే 21 మంది అబ్బాయిల యొక్క సగటు చూసుకున్నట్లయితే 64 కేజీలు అండి. 64 కేజీలు. ఉపాధ్యాయుని జోడించినట్లయితే 22 మంది అవుతారండి. వారి యొక్క సగటు ఏమవుతుందంటే 1 కిలో పెరుగుతుందన్నాడండి. 1 కిలో పెరుగుతుందంటే 65 అయిందండి. అంటే ఇక్కడ +1 అయిందండి. మరి ఉపాధ్యాయుడిది కావాలంటే, ఉపాధ్యాయుని యొక్క వెయిట్ కావాలంటే ఏమవుతుందంటే 21 ఇంటూ 1 చేయాలండి. ఆ 21 ప్లస్ చేసినట్లయితే ఉపాధ్యాయుని వెయిట్ వచ్చేస్తుంది అనమాట. 5 ప్లస్ 1 6 అండి. 6 ప్లస్ 2 8 అండి. అంటే ఉపాధ్యాయుని వెయిట్ ఎంత అవుతుందంటే 86 కేజీలు అవుతుందండి. మనం షార్ట్ కట్ చెప్పడం జరిగిందండి. 21 మంది యొక్క సగటు 64, 22 మంది యొక్క సగటు 65 అయితే ఎంత పెరిగింది, 1 పెరిగిందండి. కాబట్టి ఈ 21తో దీన్ని మల్టిప్లై చేసి లాస్ట్ నెంబర్ మల్టిప్లై చేసినట్లయితే ఎక్స్ట్రా ఉన్న ప్లేయర్ వచ్చేది అనమాట. ఎక్స్ట్రా ఇక్కడ ఎవరండి, ఉపాధ్యాయుడు యాడ్ అయ్యాడు కాబట్టి ఉపాధ్యాయుని యొక్క యావరేజ్ వచ్చేస్తుంది, సారీ వెయిట్ వచ్చేస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 158 అండి. ది యావరేజ్ ఆఫ్ 12 నెంబర్స్ ఈజ్ 15 అండ్ ది యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 2 ఈజ్ 14. వాట్ ఇస్ ది యావరేజ్ ఆఫ్ ది లాస్ట్ రెస్ట్ అని ఇచ్చాడండి. 12 సంఖ్యల యొక్క సగటు ఎంత అండి, 15 అండి. మరి మొదటి 2 సంఖ్యల యొక్క సగటు 14 అయినట్లయితే మిగిలిన వాటి సగటు ఎంత అడిగాడండి. 12 సంఖ్యల యొక్క సగటు 15 కాబట్టి 12 ఇంటూ 15 అంటే అందులో ఈ 2 తీసేయాలండి. 2 సంఖ్యల యొక్క సగటు 14 కాబట్టి 2 ఇంటూ 14 అండి. తీసేస్తే ఇంకెంత ఉంటుందండి, 12 2 తీస్తే 10 ఉంటుంది కాబట్టి ఈ 10 సంఖ్యల యొక్క సగటు ఇది అవుతుందండి. 12 15 చూడండి, 12 15 180 అండి. మైనస్ 2 14 చూసుకున్నట్లయితే 28 అండి. బై 10 అండి. ఈ 2 మైనస్ చేయండి. మైనస్ చేస్తే 180 నుంచి 28 మైనస్ చేసినట్లయితే మనకు 152 వస్తుందండి. బై 10 అండి. అంటే ఏమవుతుందంటే 15.2 వస్తుందండి. దీన్నే మనం ఏం రాసుకోవచ్చు అంటే 15 అండ్ 1/5 అని రాసుకోవచ్చండి. 15 అండ్ 1/5. దీన్ని ఇక్కడ చూడండి, దీన్ని మనం సింపుల్ గా 10తో భాగించినట్టు 15 కాబట్టి 15 అండ్ 2/10 అవుతుందండి. దీన్ని మనం ఏం రాసుకోవచ్చు అంటే 15 అండ్ 1/5 అని రాసుకోవచ్చు, లేదా 15.5 అని రాసుకోవచ్చు. కానీ మనకు ఆప్షన్ ఏముందండి, ఇది ఉంది కాబట్టి మనకు ఆన్సర్ ఏమవుతుందంటే బి ఈస్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకేనండి, ఇక్కడ 15 అండ్ సంథింగ్ వచ్చిందంటే మనకి ఇదే ఉందండి ఆప్షన్. ఎందుకంటే ఇది 15 కాదు, 14 కాదు, 14 అండ్ కాదు కాబట్టి అలా. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 159 అండి. ది యావరేజ్ ఎక్స్పెండిచర్ ఆఫ్ ఏ మ్యాన్ ఫర్ ది ఫస్ట్ 5 months ఈజ్ 1200 రూపీస్ అండ్ ఫర్ ది నెక్స్ట్ 7 months ఈజ్ 1300 రూపీస్. ఇఫ్ ఈ సేవ్స్ 2900 ఇన్ ది ఇయర్, ఈజ్ మంత్లీ యావరేజ్ ఇన్కమ్ ఈజ్ అని ఇచ్చాడండి. చూడండి, ఇక్కడ మనం తెలుగులో అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ మొదటి 5 నెలలు మనిషి యొక్క సగటు వ్యయం చూసుకున్నట్లయితే 1200 రూపాయలు అండి. తర్వాత 7 నెలలు 1300 రూపాయలు అండి. ఆ సంవత్సరంలో అతను 2900 రూపాయలు ఆదా చేస్తే అతను నెలసరి ఆదాయం ఎంత అడిగండి. సేమ్ క్వశ్చన్ అనేది మనం ఇదే చాప్టర్ లో మనం డిస్కస్ చేయడం జరిగిందండి. చూడండి, ఇక్కడ మొదటి 5 నెలలు సగటు వ్యయం అన్నాడు కాబట్టి 5 నెలలకి 5 1200 అవుతుందండి. ప్లస్ తర్వాత 7 నెలలు అన్నాడు కాబట్టి 7 ఇంటూ 1300 అవుతుందండి. తర్వాత సేవింగ్ ఎంత చేశాడండి, 2900 చేశాడండి. మొత్తం ఇది సంవత్సరం ఆదాయం అనమాట. 5 నెలల ఖర్చు, 7 నెలల ఖర్చు ప్లస్ సేవింగ్ మొత్తం కలిపి 12 నెలలు అయ్యిందండి. బై 12 చేసినట్లయితే మనకు ఆన్సర్ వచ్చేస్తుందండి. బై 12 చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుందండి. ఇక్కడ ఆప్షన్ లో చూసుకున్నట్లయితే మన డీసమ్ అంతా డిఫరెంట్ గా ఉంది కదా, డీసమ్ చేసేయండి. ఇక్కడ డీసమ్ 6 అండి, ఇక్కడ డీసమ్ 7 అండి, ఇక్కడ డీసమ్ 8, ఇక్కడ డీసమ్ 5 అండి. ఇక్కడ డీసమ్ చేసేయండి, మనకు ఆన్సర్ సింపుల్ గా వచ్చేస్తుంది. ఇక్కడ డీసమ్ చూడండి ఏమవుతుందండి, 5 ఇంటూ 3 అండి. ఎందుకంటే 1 ప్లస్ 2 3, ఇక్కడ 5 3 15 అంటే ఇక్కడ డీసమ్ 6 వస్తుందండి. 7 ఇంటూ 4 అండి, 7 4 28 అంటే డీసమ్ ఇక్కడ 1 వస్తుందండి. నెక్స్ట్ ఇక్కడ 2 ప్లస్ 9 అనమాట, అంటే 11 అంటే డీసమ్ 2 అవుతుందండి. చూడండి, 6 ప్లస్ 1 7, 7 ప్లస్ 2 అంటే ఏమవుతుందండి 9 అవుతుందండి. చూడండి, 6 ప్లస్ 1 7 అండి, 7 ప్లస్ 2 అంటే 9 అవుతుంది. 9 అంటే 0 0/3 అనమాట.
ఇప్పుడు చూడండి 3 ఇంటూ 6 చేసామనుకోండి, 3 6ల 18 అంటే 0 వస్తుందండి. ఇది ఆన్సర్ అవ్వచ్చండి. 3 ఇంటూ 7 చేసామనుకోండి, 3 7 21 అంటే 3 వస్తుందండి. 0 సమానం అవ్వదు కాబట్టి ఇది కాదండి. ఎందుకంటే బైలో ఉంది, ఇది పంపించాలండి. 3 8 24 అంటే 6 వస్తుంది కాబట్టి ఇది కాదండి. 3 5 15 అంటే 6 వస్తుంది కాబట్టి ఇది కాదండి. ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందండి, 1500 ఇస్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకే అండి. ఎప్పుడు కూడా 0 3 ఉంది కాబట్టి మన రిజల్ట్ 0 అని పెట్టవద్దండి. బైలో మనకి 3 గానీ 6 గానీ ఉన్నప్పుడు మాత్రం ఆ 3 అనేది మనం ఎటువైపు పంపించాలంటే ఆన్సర్ వైపు పంపించాలి అని చెప్పుకున్నామండి. ఓకేనండి. ఇక్కడ ఆన్సర్ మనకి ఏమవుతుంది, 1500 ఇస్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఒకసారి ఇదంతా క్యాలిక్యులేట్ చేయండి, కాకపోతే చేసినట్లయితే మనకు 1500 వస్తుందండి. నెక్స్ట్ వన్ చూడండి. In a primary school, the average weight of the male students is 65.9 kgs and primary school అంత ఉండదా? ఓకేనండి. The average weight of female students is 57 kgs. If the average weight of all students, both male and female, is 60.3 kgs, and the number of male students in the school is 66, what is the number of female students in the school అని చూడండి. ఇన్ స్కూల్ అయితే చూడండి, ఇక్కడ మనకి అర్థమైపోతుంది. ఇక్కడ మేల్ స్టూడెంట్స్, ఫీమేల్ స్టూడెంట్స్ రెండు కలిపి ఇచ్చాడండి. అలా మిక్సింగ్ ఇచ్చాడు కాబట్టి వెంటనే మిక్స్డ్ అండ్ డెలిగేషన్ గుర్తుపెట్టుకోవాలండి. ఒక ప్రాథమిక పాఠశాలలో పురుష విద్యార్థుల సగటు బరువు చూసుకున్నట్లయితే 65.9 కిలోలు మరియు మహిళా విద్యార్థుల యొక్క సగటు బరువు చూసుకున్నట్లయితే 57 కిలోలు అండి. అన్ని విద్యార్థులుగా అందరి విద్యార్థులు అక్కడ అందరి విద్యార్థుల యొక్క సగటు బరువు చూసుకున్నట్లయితే 60.3 కిలోలు అండి. మరియు పాఠశాలలో పురుష విద్యార్థుల సంఖ్య 66 అయితే పాఠశాలలో మహిళా విద్యార్థుల సంఖ్య ఎంత అడుగుతుందండి. ఓకేనండి. ఇప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ పురుష విద్యార్థుల యొక్క సగటు బరువు అంటే ఇక్కడ మేలు ఫిమేల్ అండి, పురుష స్త్రీ చేసినట్లయితే పురుష ఎంత అండి 65.9 అండి. స్త్రీ విద్యార్థులు చూసుకున్నట్లయితే 57 కిలోలు అండి. ఈ రెండు కలిసి ఎంత అండి 60.3 అండి. 60.3 అండి. ఇక్కడ పాయింట్ తో ఏమీ లేదు, ఇక్కడ 0 పెట్టుకోండి. ఇక్కడ పాయింట్ ఒక నెంబర్ రెండు ఉన్నాయి కాబట్టి ఎలిగేషన్ అప్లై చేసేయండి. 65.9 నుంచి 60.3 తీసినట్లయితే ఎంత అంటే 9లో 3 తీస్తే 6 అండి. 5లో 0 తీస్తే 5 అండి. ఇక్కడ 56 వచ్చిందండి. 60.3 నుంచి 57.0 తీయండి. 3లో 0 తీస్తే 3 అండి. 60లో 57 తీస్తే మరి 3 వస్తుందండి. మళ్ళీ ఎంత 33 అవుతుందండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఏమన్నాడండి, పురుష విద్యార్థుల సంఖ్య చూసుకున్నట్లయితే 66 అన్నాడండి. అంటే ఇక్కడ 33 ఈజ్ ఈక్వల్ టు 66 అయితే అంటే ఏమైందండి, ఇంటూ 2 అయిందండి. ఇక్కడ కూడా ఇంటూ 2 అవుతుందండి. 56 ఇంటూ 2 ఎంత అవుతుందండి, 112 అవుతుందండి. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందండి, 112 ఇస్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకేనండి. ఇక్కడ పురుష విద్యార్థులు 66 అండి. కానీ మనకు రేషియో వచ్చిందండి 33:56 వచ్చిందండి. అంటే 33ని 66 అయిందంటే 33 ఇంటూ 2 అయిందండి. కాబట్టి ఇక్కడ 56 ఇంటూ 2 అనమాట. కాబట్టి 112 ఇస్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకేనండి. ఎలిగేషన్ చాలా సింపుల్ క్వశ్చన్ అనమాట. ఎలిగేషన్ ద్వారా చేసుకోండి, చాలా బెటర్ అనమాట. లేదు మీకు ప్రాసెస్ కావాలనుకుంటే మనకు ఆర్ఎస్ఐ వెనక దానికి ప్రాసెస్ ఇస్తాడండి. మీరు కావాలంటే చూడండి, అది ఎంత పెద్ద ప్రాసెస్ అనిపిస్తుందో. దానికంటే ఎలిగేషన్ బెస్ట్ అనమాట. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, ఏవైనా 2 ఇచ్చి దాని యొక్క మిక్సింగ్ ఇచ్చాడంటే వెంటనే మిక్సర్ అండ్ ఎలిగేషన్ గుర్తుపెట్టుకోండి అంతే. 2 వస్తువుల యొక్క బరువులు కానీ లేకపోతే రేట్లు కానీ ఇచ్చి మిక్సింగ్ ఇచ్చాడు, 2 కలిసి ఎంత ఇచ్చాడు అనుకోండి, వెంటనే మిక్సింగ్ అనగానే మిక్సర్ అండ్ ఎలిగేషన్ అంతే. ఓకేనంటే ఎలిగేషన్ మెథడ్ అప్లై చేసుకోండి, చాలా సింపుల్ అండి. అయితే ఎలిగేషన్ ఎలా అప్లై చేయాలి చాలా మంది తెలియదండి. అందుకే చెప్తున్నాను మీకు ఈ చిన్న టెక్నిక్ అనమాట. 2 వస్తువుల యొక్క రేట్లు కానీ 2 వస్తువుల యొక్క బరువులు కానీ ఇచ్చి దాని యొక్క మిక్సింగ్ ఇవ్వగానే మీరు వెంటనే ఏం చేస్తారు, మిక్సర్ అండ్ ఎలిగేషన్కి వెళ్ళిపోతారండి. ఓకేనండి. ఇది మనకి కాన్సెప్ట్ అనమాట. అయితే యావరేజ్ లో మనం చూసుకున్నట్లయితే 160 క్వశ్చన్స్ ఇప్పుడు వరకు కంప్లీట్ చేసామండి. రిమైనింగ్ క్వశ్చన్స్ అనేవి నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే కామెంట్ రూపంలో తెలియజేయండి. మీ ఫ్రెండ్స్ తో కూడా షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.